సంకల్పం అద్వైతగిరి కార్యక్రమానికి స్వాగతం. మనిషి నిత్యకృత్య జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వీటన్నిటినీ ఆధ్యాత్మికంగా శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించి తగు పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అద్వైతగిరి వ్యవస్థాపకులు స్పిరిచువల్ సైంటిస్ట్ టీకే గిరీష్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారండి. ఈరోజు వారితో మాట్లాడి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుందాం. మీరు లైవ్కి కాల్ చేయండి. అదేవిధంగా వారు నిర్వహించే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. గిరీష్ గారు నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది కాలర్స్ ఎదురు చూస్తున్నారండి, వారితో మాట్లాడదాం. హలో హలో ఫోన్ లైన్ కట్ అయినట్టుందండి. ఇంకా అదేవిధంగా ఒకసారి క్లాసెస్ వివరాలు తెలియజేస్తాను. జూన్ 11న బీయింగ్ హ్యాపీ అనే కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నానండి. జూన్ 4th వీక్లో కుబేరా అనే క్లాసెస్ ఉంటుంది అండ్ జూలై 1st వీక్లో అమృత క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నానండి. ఓకే, అంటే ఈసారి క్లాసెస్ ఎలా ఉండబోతుంది? ప్రతిసారి అప్డేట్ చేసుకుంటూ వెళ్తారు కదా, ఈసారి అంటే జూన్ 18th స్పిరిచువల్ యూనివర్సిటీ ప్లాన్ చేస్తున్నామండి. సో కాబట్టి ఏంటంటే ఇంకా నుంచి క్లాసెస్ చాలా చేంజెస్ తీసుకోబోతున్నాం అనమాట. అడ్వాన్స్డ్గా మెథడాలజీస్ని అప్లై చేయబోతున్నాము. పైగా మేము ఏంటంటే వీఆర్ ప్లానింగ్ ఎట్ బాలి ఇండోనేషియాలో ఒక స్పిరిచువల్ సెంటర్ ప్లాన్ చేస్తున్నాము. సో అది ఇంటర్నేషనల్ సెంటర్గా ఇంకా నుంచి స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఇక నుంచి ఏంటంటే మొత్తం కాన్సెప్ట్లు కూడా ఇంకా అంటే వరల్డ్ వైడ్గా దీనికి ఎక్కువ గుర్తింపు వచ్చే విధంగా మేము డిజైన్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ బ్యాచ్తో కుబేరా అండ్ అమృత క్లాసెస్ అనేవి ఉంటాయి. దాని తర్వాత వీటిని వేరే లెవెల్లోకి తీసుకొని వచ్చేసి వెల్త్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకురాబోతున్నాము. అండ్ ఆ తర్వాత వచ్చేసి కాన్షియస్ మేనేజ్మెంట్ అంటే లైక్ అమృత క్రియానికి అడ్వాన్స్ వర్షన్స్ అనమాట. ఇంకా అంటే ఈ కాన్సెప్ట్లు ఎలా ఉపయోగపడతాయి అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి సబ్జెక్టుల కంటే అది ఇంకొక 10% ఎక్కువ వెళ్ళిపోతుంది అనమాట. పైగా పోను ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలన్నది. సో మోస్ట్ ప్రాపర్లీ అందరికీ ఫుల్ ఎనర్జెటిక్ అండ్ కంప్లీట్ నాలెడ్జ్ వచ్చే విధంగా డిజైన్ చేస్తున్నాము. సో నెక్స్ట్ అమృత కుబేరా 4 days క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామండి. సో 4 days ఉంటాయి. ఇప్పుడు 3 days ఉండేది, ఇప్పుడు 4 days కండక్ట్ చేయడం జరుగుతుంది. వెల్త్ ఇంజనీరింగ్ 5 days ఉంటుందండి. సో అంటే అంతటి సబ్జెక్ట్ ఉందన్నమాట యాక్చువల్ చెప్పాలి అని అంటే 5 days అట్లా కండక్ట్. అక్కడికే నాకు ఆల్మోస్ట్ 10 days కవర్ అయిపోతాయి అనమాట. సో దాన్ని కూడా ఏంటంటే ఎవ్రీ 2 or 3 monthsకి ఒకసారి ఆ ప్రోగ్రామ్ పెట్టడం అన్నది అండ్ పైగా ఎవరినంటే వాళ్ళని తీసుకోవడం అన్నది జరగదు. అండ్ దాంట్లో కూడా ముందుగా ఈ కుబేరా బ్యాచెస్ ఉన్నారు మాకు, వీళ్ళందరూ కంప్లీట్ అయ్యి తర్వాత కొత్త బ్యాచ్ని త్రూ ది రెఫరెన్స్ అనమాట. అంటే ఆల్రెడీ కుబేరా చేసిన వాళ్ళు లేకపోతే మంచి రికమెండేషన్ ఉంటేనే ఈ కాన్సెప్ట్కి ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఎందుకు అని అంటే ఈ కాన్సెప్ట్లు అన్నీ కూడా అర్హతతో కూడుకున్నటువంటి కాన్సెప్ట్లు అనమాట. ఎలాగంటే అలాగ ఇచ్చేసేది కాదు, అలాగని చెప్పేసి ఎవరిని పడితే నేను అలా తీసుకోవడం అన్నది జరగదనమాట. ఎందుకనంటే నేను డిజైన్ చేసింది ఒక మంచి పర్పస్ మీద వెళ్తూ ఉంది. ఇంక రాబోయే కాలంలో చాలా ఎనర్జెటిక్ సబ్జెక్ట్గా తీసుకుని రావాలి, అందరిని మోటివేట్ చేయాలన్నటువంటి ఐడియాలజీలో వస్తూ ఉన్నాము. సో త్వరలో కూడా నా ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు కూడా ప్లాన్ చేస్తున్నాను, అవి కూడా మనందరికీ తెలియజేస్తాను నేను. సో ఒక కొత్త రెవల్యూషన్ స్టార్ట్ చేయబోతున్నానండి జూన్ 18th తర్వాత నుంచి. జూన్ 18th తర్వాత. ఓకే, కాలర్స్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. కాన్ఫిడెన్స్ చెప్తున్నారు కదా, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, చెప్పండి. 2 క్వశ్చన్స్ ఉంది సార్. అడగండి. ఈ నమ్మకం ఎలా కుదుర్చుకోవాలి, అంటే ఎలా నమ్మాలి వినాలని? రైట్ అండి. సెకండ్, దేవునిలో కూర్చుంటాం కదా, వెళ్ళిన తక్షణం ఆవలింపులు వస్తుంది సార్. చాలా దేవుని ఇంటి లోపల వెళ్ళిన తక్షణం నాకు అర్థమైందండి, అర్థమైంది. అదెందుకు? యా ఫైన్ అండి. ఇంకా 2 క్వశ్చన్స్ అంతేనా? ఓకే ఫైన్ అండి, ఫైన్. ఫస్ట్, దేవుడి రూమ్లో కానీ కూర్చున్న ఎందుకు ఆవలింతలు వస్తాయి అనే దాని గురించి ముందుగా బ్రీఫ్గా వివరిస్తాను. తర్వాత నమ్మకాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలనే దాని గురించి కూడా వివరిస్తాను. ఫస్ట్ థింగ్, మనకి కనుక నెగిటివ్ ఆరా ఉంది అని అనుకోండి. నెగిటివ్ ఆరా, పాజిటివ్ ఆరా అనేది అంటే మన చుట్టూ ఒక రకమైనటువంటి దివ్య త్వచం అనేది ఒకటి ఉంటుంది, రక్షణ త్వచం అని చెప్పేసి అంటూ ఉంటాం. ఆరా అనేది మనం కనుక్కోవచ్చు. సో దీంట్లో కనుక బ్యాడ్ కర్మ కనుక ఉంది అని అంటే పూజ చేయడం వల్ల ఆ కర్మ వెళ్ళిపోతుంది.
సో కాబట్టి ఈ కర్మ అన్నది ఏం చేస్తుందనంటే మిమ్మల్ని అక్కడి నుంచి డైవర్ట్ చేయడం కోసం ఆవలింతల్ని పుట్టిస్తుంది. కొంతమందికి మంత్రాలు చదివడం వల్ల ఆవలింతలు వస్తాయి. పూజ కూర్చుంటే చాలా ఎక్కువగా వస్తాయి. ఒక 10-15 ఆవలింతలు ఎక్కువగా రావటం జరుగుతూ ఉంటాయి. తర్వాత అక్కడి నుంచి లేచి పక్కకి వెళ్ళారు అంటే మళ్ళీ ఆవలింతలు రావన్నమాట. ఓన్లీ పూజ సమయాల్లోనే ఎక్కువగా ఆవలించే వాళ్ళని నేను ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ని చూసుంటాను అనమాట. ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ డైవర్ట్ చేయడం కోసం చేసేటువంటి ప్రాక్టీస్ అనమాట. అది కైండ్ ఆఫ్ మాయా అని అంటాం అనమాట. అది అంత ఈజీగా సింపుల్గా చెప్పలేం, ఎలాబొరేట్ చేయలేం. బట్ ఏంటనంటే దట్ ఈస్ అ నెగిటివ్ ఎనర్జీ. మన లోపల ఏదో కొంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయదు. పూజ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మన యొక్క శక్తి, మన ఆత్మ ఏమవుతుందంటే విగ్రహంలోకి వెళ్తుంది. విగ్రహంలోకి వెళ్ళి ఆ విగ్రహంలో ఉన్నటువంటి మనం ఏదైతే స్తుతి చేస్తామో అటువంటి ఎనర్జీని అంతా అది తీసుకొని తర్వాత మరలా మనకి అది మళ్ళీ గెట్ బ్యాక్ ఇస్తుంది అనమాట. ఇది యాక్చువల్లీ జరిగే ప్రాసెస్ అనమాట. ఇన్ హైపర్ స్పిరిచువాలిటీ కనుక అర్థం అవ్వగలిగితే మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఈ ప్రయత్నంలో ఈ ఎనర్జీ కనుక అక్కడికి వెళితే ఎక్కడ ఇది పవర్ఫుల్ అయిపోతుందో అంటే మన పూర్వ ఆలోచనలు ఉంటాయి కదా, ఈ ఆలోచనలు సస్టైన్ కావాలి అంటే బతకాలి, అవి అవ్వాలి అని అంటే ఈ పూజ చేసామని అనుకోండి వ్యతిరేకత ఏర్పడుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఏం చేస్తుంది అని అంటే మనకు తెలియకుండా ఆవలింతలు వచ్చి డైవర్ట్ అవ్వడానికి ఇది ఆస్కారాలు చూపిస్తూ ఉంటాయి అన్నమాట. దీని వెనకాల చాలా రీజన్స్ కూడా ఉంటాయండి. కర్మ కావచ్చు, లేకపోతే గతం యొక్క ఆలోచనల ప్రభావం వల్ల కావచ్చు, స్పిరిచువాలిటీ మీద వ్యతిరేకత కావచ్చు, చాలా ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని బేసిక్ మంత్రాలు చెప్పినప్పుడు ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. కొంతమందికి వాళ్ళలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు 80% కాదు 99% నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మాత్రమే ఆవలింతలు ఎక్కువగా రావడానికి, మనకి ఏదన్నా దిష్టి లాంటిది లేకపోతే ఏదన్నా బ్యాడ్ ఎనర్జీ మన సరౌండింగ్స్లో ఉన్నప్పుడు కూడా మనకి విపరీతంగా ఆవలింతలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇక నమ్మకం ఫస్ట్ అండి. నమ్మకాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అని అంటే ఇది జరుగుతుంది అని నమ్మకం ఎలా బిల్డ్ చేసుకోవాలంటే 1000 మంది అంటారనమాట ఇది కాదు అని చెప్పేసి, ఇది ఇంపాసిబుల్ అంటారు. ఓకే, కానీ చలించకూడదు, ఇది అవుతుంది అనేటువంటి నిర్ణయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 15 రోజుల నుంచి మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే ప్రతి ఒక్కరూ వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఓకే, ఇది ఇయరే కాదు, లాస్ట్ ఇయర్లో కూడా మనం ఇలాగే అందరం చేసామన్నమాట. ఏమన్నాను, సంకల్పించండి వర్షాలు పడాలి, కొద్దిగా అవ్వాలి అనేసి. కొంతమంది నాకు అన్న మీరు సంకల్పించేస్తే వర్షాలు మారి వచ్చేస్తాయా, మీరేమన్నా దేవుళ్ళ అది ఇదని అన్నారు. కానీ నమ్మకం అనేది ఒకటి ఉంటుంది చూడండి, ఖచ్చితంగా వాతావరణం మారాలి అన్నటువంటి నమ్మకం ఏర్పాటు చేసుకుని నేను ఫిక్స్ అయిపోయాం. సో మిగిలిన వాళ్ళు కూడా చాలామంది ఫిక్స్ అయిపోయింటారు ఖచ్చితంగా వాతావరణం మారిపోతుంది అని చెప్పేసి. ఇది నమ్మకం ఏర్పాటు చేసుకోవడం. అసంభవం అన్న దగ్గర సంభవాన్ని తయారు చేసేదే నమ్మకం అనమాట. ఇది కాదు అని చెప్పి 100 మంది అనివ్వండి, 101వ వ్యక్తిగా మీకు ఉండాల్సిన ఆలోచన ఏంటంటే ఇది అవుతుంది, ఇది జరుగుతుంది అంతే. అది కనుక ఏర్పాటు చేసుకున్నారు అని అంటే అదే అండి నమ్మకాన్ని బిల్డ్ చేసుకోవడం అన్నది. అయిందా లేదా, వాతావరణాలు ఇప్పుడు మారాయా లేదా, నిజం చెప్పండి. నిన్న హైదరాబాద్లో పెద్ద వర్షం, ఆల్మోస్ట్ నిన్న రాత్రి అంతా వర్షం, వాతావరణం మొత్తం మారిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ నెల్లూరు, కాకినాడ ఈ సరౌండింగ్ ఏరియాస్ నుంచి నాకు మెసేజ్ కూడా చేశారు చాలామంది, మా ఏరియాలో వర్షాలు పడుతున్నాయి, చాలా చల్లగా అయిపోయింది అది ఇది అనేసి. ఎలా ఏర్పడింది ఇదంతా అంటే ఇక్కడ మనమేమో పోయేసి మేఘమదనాలు అలాంటివి ఏం చేయలేదు, నమ్మకం చేస్తుంది అంతా. నమ్మకం చాలా శక్తివంతమైంది. నమ్మకమే ఎంతటి ప్రపంచాన్ని తయారు చేస్తుందనంటే త్రిశంకు స్వర్గాన్ని తయారు చేసింది కూడా ఒక నమ్మకమే. ఓకే, ఒక వ్యక్తిని మహాశక్తిగా తయారు చేసేది నమ్మకమే. అలాగే ఒక నార్మల్ దేనికి పనికిరానన్న వాడిని కూడా ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని తయారు చేసేది నమ్మకమే. ఆ నమ్మకాన్ని మనం అచంచలంగా రోజు రోజుకి ఏర్పాటు చేసుకోవాలి. చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు ఊహించొద్దు, చెడు గురించి కనీసం చదవద్దు. అలాగా మనం కంప్లీట్లీ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని డెవలప్ చేసుకుంటూ రావాలి. దీనికి సరైనటువంటి ట్రైనింగ్ కావాలి, లేదా మీరు ట్రైన్ అయిపోవాలి అని అనమాట. దెబ్బన్న తగులు ఉండాలి, లేకపోతే దెబ్బ గురించి అన్న తెలిసి ఉండాలి. దెబ్బ తగలడం అంటే ఇప్పటికే తగిలి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇక నుంచి దాని నుంచి మనం లైఫ్ కొత్త కోణంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. నేను అందుకే ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా అందరికీ నేను తెలియజేయాలి అని అనుకునేది. ఇంకా ఎన్ని రోజులు సమస్యలను అనుభవిస్తూ కూర్చుంటారు అందరూ, అంతేనా? ఇంకా అనుభవించడం అలవాటు అయిపోయింది కదా. ఆర్థికంగా డబ్బులు కష్టంగా ఉన్నాయి, అంతేనా? ఇంకా అలాగే ఉండిపోదామా లైఫ్ లాంగ్? ఒక ప్రయత్నం చేస్తే జీవితం మారిపోతుంది కదా. ఓకే, ఎంతకాలం అని ఏడుస్తూ కూర్చుంటారు? ఈరోజు ప్రాబ్లం పోతే రేపు ఇంకో ప్రాబ్లం, రేపు ఎల్లుండి ప్రాబ్లం పోతే మరలా ప్రాబ్లం మనల్ని వదిలిపెట్టదు. ప్రాబ్లంని మనం ప్రాబ్లంకి ప్రాబ్లం అవ్వాలి, అప్పుడే ప్రాబ్లం మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. మనం ప్రాబ్లం కానంత వరకు మనల్ని ప్రాబ్లమ్స్ పట్టుకొనే ఉంటాయి. అదండి.
ఓకే అండి, తను అడిగిన ప్రశ్న ఎంతో మంది సందేహాలని నివృత్తి చేసింది. తను అడిగిన 2 ప్రశ్నల్లో అంత బాగా వివరించారు. మరో కాల్. హలో, నమస్తే అండి. హలో, గిరీష్ సార్తో మాట్లాడాలండి. మాట్లాడండి. హలో. గిరీష్ సార్, నాకు మానసికంగా భయం, టెన్షన్ వచ్చేస్తుందండి. నాకు అర్థం కాలేదండి, ఒక్కసారి మళ్ళా చెప్తారా? నాకు ఎక్కువ ఆలోచనలు వచ్చేస్తున్నాయండి. ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి. మానసికంగా భయం వచ్చేస్తుందండి. భయం వస్తుంది. ఓకే. పాపం ఎక్కువ వచ్చేస్తుందండి. ఏం పని చేయలేకపోతున్నానండి నేను. మ్మ్. నా మీద నాకు నమ్మకం లేదు. ఏ చూసినా, ఏ పేపర్ చూసినా, ఏ చదివినా మనసులోకి వెళ్ళిపోతుందండి, మ్మ్. బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుందండి. మ్మ్. అదండి, నేను ఎవరి మీద ఇష్టం లేకుండా అయిపోయిందండి. నాకు మ్మ్. మానసికంగా మందులు వాడుతున్నాను కానీ తగ్గట్లేదండి. మ్మ్. అన్ని ఆలోచనలు బ్రెయిన్ పైన ఉంటాయండి నాకు. ఓకే. అది డిలీట్ చేయడం రావట్లేదు సార్. డిలీట్ చేయడానికి ఇదే కంప్యూటర్ అండి. సింపుల్గా ఇట్లా మనం ఆల్ట్ డిలీట్ అని కొట్టడంతో డిలీట్ అయిపోవడానికి, మెమరీస్ని డిలీట్ చేయాలి అని అంటే కొత్త కొత్త ఆలోచన విధానాలు ఉండాలి, కొత్త లైఫ్ స్టైల్ మీద కాన్సన్ట్రేట్ కలిగి చేసుకోవాలి. సో మానసికంగా భయం ఉంది అని అన్నారు అని అంటే లైక్ టాబ్లెట్స్ కూడా వాడుతున్నారు అని అంటే కొద్దిగా మీకు చాలా హెవీగా ఉండొచ్చు. నేను ఆల్రెడీ ఎపిసోడ్స్లో ప్రతిసారి చెప్తూ ఉంటాను, మీరందరూ ఏమో అనుకుంటూ ఉన్నారు. నేను చెప్పే వర్డ్స్ని అందరికీ నేను చెప్తున్నాను, ఇది ఒక్కొక్కటి చాలా శక్తివంతమైంది. నేను ఆచరణలో చేశాను, నాకు రిజల్ట్ వచ్చింది, ఇప్పటికి కూడా చేస్తున్నాను, ఇంకా చేస్తాను, చేస్తూనే ఉంటాను అనమాట. ఇంకా మోర్ ఎవర్ ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేయబోతున్నాను అనమాట. నేను ఏది చెప్పినా సరే ముందు నా మీద నేను ప్రయత్నాలు చేసుకొని, ప్రయోగాలు చేసుకొని చెప్తూ ఉంటానండి. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా సింపుల్గా మీ అందరికీ చెప్తూ ఉన్నాను. ఐఎమ్ బ్రేవ్, నేను ధైర్యవంతుణ్ణి లేదా నేను ధైర్యవంతురాల్ని. ఇది రోజుకి మార్నింగ్ లేయడంతోనే ఫస్ట్ ఎవరికైతే భయం ఉందో ఒక్క 45 సార్లు అనుకోండి. మీకు దేనికి భయం ఉందో అన్నది అందరికీ చెప్తున్నానండి, నోట్ చేసుకోండి. ఇప్పుడు ఒకరికి రిలేషన్షిప్స్ అంటే భయం ఉన్నాయని అనుకోండి, రాసుకోండి. నేను ఈ రోజు నుంచి రిలేషన్షిప్స్ అంటే నేను భయపడను, నేను దీంట్లో ధైర్యంగా ఉంటాను అని చెప్పేసి ఆపోజిట్ కోణంలో రాసుకోండి. మీకు ఆటోమేటిక్ ఎగిరిపోద్ది. కొంతమందికి ఎవరితోనా మాట్లాడాలంటే భయం ఉంటుంది. అప్పుడు మీరు ఒకటి రాసుకోండి ఇక్కడ అందరూ, నేను ఇక నుంచి అనర్గళంగా మాట్లాడగలుగుతాను, ఎవరితోనన్నా మాట్లాడగలుగుతాను. ఇది రోజుకి 45 నుంచి 90 సార్లు లేదా ఎంత అవసరమైతే మీకు ఎంత ఇంపార్టెంట్ అనిపిస్తుందో అన్నిసార్లు రాసి దాన్ని అదే పనిగా చేయండి. నేను చెప్తున్నాను, మీకు 45 రోజుల తర్వాత మీకు ఎలా తయారైపోతారంటే రాక్షసులు లెక్క తయారైపోతారు. మీరందరూ అంత ఎనర్జెటిక్ వచ్చేస్తుంది మీ లోపల. మీరు షైగా ఫీల్ అయిపోయే వాళ్ళు కూడా ఎవరితో అయినా మాట్లాడగలుగుతారు. నేను ఒకప్పుడు ఎవరితో మాట్లాడాలంటే సిగ్గండి, నాకు భయంకరంగా సిగ్గుగా ఉంటుంది. ఇప్పుడు కూడా నాకు కొద్దిగా అలా ఉంటుంది, ఎవరితో అంత కలవలేను నేను. కానీ నేను ఒకప్పటికి ఇప్పటికి ఎలా మారిపోయాను అని అంటే నేను అనర్గళంగా స్పీచ్ ఇచ్చేయగలుగుతాను, ఎవరితో అయినా మాట్లాడగలుగుతాను. అండ్ అట్ ద సేమ్ టైం నన్ను నేను ఇంకా జయించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎలా పాసిబుల్ అయ్యింది అని అంటే ఇదిగోండి, ఇవే నా బలహీనతలు ఏంటనేది ముందు రాసుకుంటాను. నేను దానికి ఆపోజిట్ కోణంలో రాసుకుంటాను. నేను దీంట్లో బలవంతుణ్ణి. నువ్వు బలవంతుడని నమ్మితే నువ్వు బలవంతుడు అవుతావు, నువ్వు బలహీనుడు అనుకుంటే నువ్వు ఖచ్చితంగా బలహీనుడు అవుతావు. అంతా నీ చేతుల్లో ఉంటుంది, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అనే దాన్ని బట్టి ఆధారపడుతుంటుంది. ఏమంటే మీరు ఇప్పుడు అడిగినటువంటి మంచి క్వశ్చన్కి నేను ఒకటే ఆన్సర్ చెప్తున్నాను, ఐఎమ్ బ్రేవ్ లేదా నేను ధైర్యవంతురాలిని అని చెప్పి రోజుకి 108 సార్లు అనుకుంటూ ఉండండి. ఓకే, అంటే 108, 45 ఎంతో కొంత, అంటే అట్లీస్ట్ మనం రోజు వరకు అనుకుంటూ ఉండాలి. ఇలా మీరు అనుకుంటూ ఉండండి, మీకు తెలియకుండానే మీ లోపలికి ధైర్యం వచ్చేస్తుంది. మీరు అన్నిటి గురించి భయపడమాకండి, ఏవి కూడా మిమ్మల్ని ఏమీ చేయవు. ఓకేనా? సో ఆ రకమైనటువంటి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే భయపడే వాళ్ళకి చూడండి, భయము దెయ్యం చంపేస్తుంది మనల్ని. అది ఓకే, ధైర్యంగా బతకడం స్వర్గంలో బతికిందంత సమానం. భయం అనేది నరకం అంటే ఏదో వేరే, అదేదో అక్కడ యముడు ఉంటాడు, తర్వాత యమ భట్లు ఉంటారు, వీళ్ళందరూ రాసుకుంటూ కూర్చుంటారు అని అనుకుంటున్నారు. భయంలో బతికే ప్రతి ఒక్కడు నరకంలో బతుకుతున్నాడు అంతే. ధైర్యంతో బతికేవాడు నిజంగా స్వర్గంలో బతుకుతూ ఉన్నాడు. ఏదైతే మీకు ఆనందాన్ని ఇవ్వగలుగుతుందో అది ధైర్యం వల్ల ఇవ్వగలుగుతుంది. కాబట్టి ధైర్యాన్ని ఏర్పరచుకోండి. మానసిక బలహీనతల నుంచి, పిరికితనం నుంచి వీలైనంత వరకు తొందరగా పరిగెత్తి బయటకు వచ్చేసేయండి. లేదనంటే అది మిమ్మల్ని తినేయడం ఖాయం. ఎంతకాలం మనం భయపడుతూ కూర్చుంటాం, ఎంతకాలం మనం ఇలాగే ఉంటాం. కమాన్, జయించండి. మీ జీవితంలో అద్భుతాలు సృష్టించే శక్తి ప్రతి ఒక్కళ్ళలో ఉంది. మీ లోపల ఉన్నటువంటి స్పార్క్ని బయటికి తీసుకోండి. ఒక్క అడుగు ముందుకేయడానికి ప్రయత్నం చేయండి. ఒక శ్లోకం ఉందన్నమాట, ఎంతటి బలవంతుడైనటువంటి గరుత్మంతుడైనా ఏమి అడుగు వేయకుండా అక్కడే కూర్చుంటే అలాగే ఉండిపోతుంది. చిన్న చీమైనా సరే అడుగు వేసుకుంటూ వెళ్తుందంటే 1000 మైళ్ళు ప్రయాణం చేయగలుగుతుంది. నువ్వు ప్రయత్నం అయితే చేయాలి కదా. ప్రయత్నం చేయకుండా నేను ఇలాగే ఉండిపోతాను, నేను ఇక్కడే ఉండిపోతానని చెప్పి అనుకుంటూ ఉన్నారు అనుకోండి, మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారు. చరిత్రలు చదవడం మానండి, ఆ చరిత్ర అవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎవరైతే అలా ప్రయత్నం చేస్తారో వాళ్ళ జీవితం అద్భుతంగా మారుతుంది. ఇంక నేను దీనికంటే ఇంక నేను చెప్పేది ఏమి ఉండదండి. ఆల్ ది బెస్ట్. ఓకే అండి, మీరు మెడిసిన్స్ కూడా వాడుతున్నానని చెప్పారండి. ₹1 ఖర్చు లేకుండా చాలా సులువైన పరిష్కార మార్గం చెప్పారు కాబట్టి తప్పకుండా ఆచరించండి, మంచి ఫలితాలు పొందుతారు. మరో కాల్. హలో, నమస్తే అండి. హలో
మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హలో, మేడం మాట్లాడండి. గిరీష్ గారు ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నాయకుడి నుంచి మాట్లాడుతున్నాను. మీ ఏం నవరాత్రులు అన్నారు? రావాలనుకున్నాను సార్. అలా సారీ కొద్దిగా గట్టిగా మాట్లాడతారా? సార్, మీ నవరాత్రులప్పుడు నేను నెల్లూరుపేటకి రావాలనుకున్నాను, రాలేకపోయాను. సారీ సార్. మీరు నెల్లూరులో ఎప్పుడైనా వస్తే ఏమైనా చెప్పగలిగితే దగ్గరలో కలవాలనుకున్నాను సార్. షూర్ అండి. అంటే మరలా నేను నవరాత్రులు వచ్చినప్పుడు నేను మరలా మా ఊరికి వెళ్తాను, నేను టెంపుల్ దగ్గరే ఉంటాను. సో అప్పుడు కావాలంటే మరలా వచ్చి కలవండి. నేను అక్కడ కొద్దిగా ఫ్రీగానే ఉంటాను. మిగిలిన ఏరియాలో అయితే నేను కలవడం చాలా కష్టం. నేను దేవాలయం దగ్గర ఉన్నప్పుడు మాత్రం నేను అమ్మవారికి దాసుణ్ణి. ఓకే, సో కాబట్టి నేను అందరికి అవైలబుల్ ఉంటాను. మిగిలిన దగ్గర వచ్చి నేను మాత్రం దాసుని, కాబట్టి నేను ఎవరికి దొరకను నేను. సో కాబట్టి ఆ నవరాత్రుల మూమెంట్లో మీరు కలవండి, నేను ఖచ్చితంగా మీతో మాట్లాడతాను. అదండి. మరో కాల్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నా మీ పేరు పేరు? జయలక్ష్మి అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కాకినాడ నుంచి. మాట్లాడండి గిరీష్. జయలక్ష్మి గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. సార్, అది ఇంట్లో మాకు మనశ్శాంతి లేకుండా ఆరోగ్యపరంగా అది మాకు పైన అప్స్టైర్ వేసుకుంటున్నాం సార్. వేసుకున్న దాని గురించి మా చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా గొడవలు చేస్తున్నారు. అది ఒకవేళ ఆ నరదృష్టి అన్న తగిలిందా ఏంటి అని దాని గురించి అడుగుదామని చేస్తున్నాం. ఏమండి, ఇప్పుడు ఇల్లు బాగాలేదు అని అంటే ఇల్లు కూల్చేస్తామా చెప్పండి? ఇల్లు కూల్చేసి మనం బయట ఉంటే ఆటోమేటిక్ మనకి లైఫ్ బాగుండిపోతుందా? లేకపోతే అప్స్టైర్ వేసేసిన మాత్రాన వాస్తు లేకపోతే నరదృష్టి వచ్చేసిందని చెప్పేసి మన ఇళ్లలో ఉండకుండా ఉంటామా, అడవిలో ఉంటామా చెప్పండి? బతకాలి కదా, ఇళ్లలోనే ఉండాలి కదా. మూలం ఏంటన్నదే అర్థం చేసుకోండి. ఇంట్లో గొడవలు వస్తున్నాయి అని అంటే అందరిలో ఈగో ఉంటుంది జనరల్గా. ఈ ఈగోల వల్ల ఇళ్లలో గొడవలు వచ్చాయి, లేకపోతే ఊరికని రావు. మనం చెప్పిన దాన్ని మిగిలిన వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఇది ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళతో మనకి ఎందుకు ఆ వ్యతిరేకత వచ్చింది అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. అలాగే అనారోగ్యం వస్తూ ఉంది అని అనుకోండి, వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు సింపుల్ ఎక్కువగా ఇళ్లలో ఎక్కువగా ఉండే వాళ్ళు కొంతమందికి అనారోగ్యాలు ఎక్కువగా వస్తాయని అంటే ఇంట్లో వాళ్ళకి పడదు. ఇంట్లో వాళ్ళ మీదే మనం ఒక కర్కశంగా తయారైపోతాం అనమాట. లోపల పాయిజన్ పెట్టుకునేసి మిగిలిన వాళ్ళందరూ బాగుండాలి, మంచిగా మాట్లాడాలి, అది ఇది అంటే కుదరదు. మనం వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అమృత ప్రక్రియ రావడానికి మీరు ట్రై చేయండి. ఒకవేళ దానికి కనుక వస్తే మీరే చెప్తారనమాట, ఇల్లు నేను నరదృష్టి లేదు ఇవన్నీ. ఉంటుందండి, నరదృష్టి ఉంటుంది, కానీ మీరేమి ఒక ఫ్లోరే బిల్డ్ చేస్తూ ఉన్నారు. మీరేమి అట్లాంటస్ ముఖేష్ అంబానీ లాగా కనీసం ఒక 25-30 బిల్డింగ్లు అయితే నిర్మించట్లేదు కదా. ఆయనకి అప్పుడు ఇంకెంత తగలాలి చెప్పండి. నిజంగా ముఖేష్ అంబానీ అయితే వాళ్ళనే టాలెస్ట్ బిల్డింగ్ అనమాట, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకుంటున్నాడు తను ఉండడం కోసం. మరి ఇప్పుడు అతనికి ఇంకెంత తగలాలి, అతని పరిస్థితి ఏమవ్వాలి, అతనికి ఎంత అనారోగ్యాలు రావాలి? వాళ్ళకేం కావట్లేదు కదా. సంకల్పం అనుకుంటే ఏదైనా పాసిబుల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సంకల్పంతో ఏదైనా సాధించుకోవచ్చు. ముందు కుటుంబపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూర్చొని నీకు నాకు మధ్య ఎందుకు గొడవ ఏంటి, నేను నీకు చేసిన తప్పు ఏంటి అన్నది ఒకసారి మాట్లాడుకోండి. అప్పుడు వాళ్ళు మనకు చెప్తారనమాట కొన్ని ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేసి. దాన్ని పట్టుకొని మనం అడ్జస్ట్ అవ్వగలిగితే మనం అడ్జస్ట్ అయ్యేది, వాళ్ళు అడ్జస్ట్ అవ్వగలిగితే వాళ్ళు అడ్జస్ట్ అయ్యేది. ఇలా మాట్లాడుకుంటే పోయే ప్రాబ్లమ్స్ని మనము సీరియస్గా తీసుకునేసి ఇల్లుకు ప్రాబ్లం వచ్చేసింది కాబట్టి నేను వేరే దగ్గరికి వెళ్తాను అని అంటే అక్కడ కూడా ప్రాబ్లం వదిలిపెట్టదు. రేపు అక్కడ దీనికంటే ఎక్కువ సమస్య వస్తే మళ్ళీ అక్కడ నుంచి వదిలేసి ఇంకో ఇంటికి వెళ్తామా, ఆ తర్వాత ఇంకో ఇంటికి వెళ్తామా? ఎక్కడ పోతాం? సమస్యని శాశ్వతంగా వదిలించండి. సమస్యకు దూరం అవ్వద్దు, సమస్యకి చూసి పరిగెత్తొద్దు. సమస్య మన దగ్గర నుంచి ఎంత తొందరగా లేపేయాలనే దాని గురించి ఆలోచించండి. ఓకే అండి, ఇంకా అదేవిధంగా వెల్త్ ఇంజనీరింగ్, కాన్షియస్ మేనేజ్మెంట్, బీయింగ్ హ్యాపీ, ఈ క్లాసెస్ వివరాలు ఒకసారి తెలియచేయండి. అదే అండి, వెల్త్ ఇంజనీరింగ్ అన్నది కంప్లీట్లీ కుబేరా అనేది ఇంతకుముందు మనం ఎలా చెప్తున్నాం అయితే, అంటే క్రైసిస్ మేనేజ్మెంట్, డబ్బు ఒకవేళ ఎలా తీసుకోవాలి, లీడర్షిప్ అండ్ ఎలా మెయింటైన్ చేయాలి, బాస్ వర్సెస్ లీడర్షిప్. కొన్ని కంపెనీస్లో చేస్తూ ఉన్నప్పుడు జనరల్గా ఎక్కువ మంది ఆంటర్ప్రెనర్లు ఫెయిల్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే గ్రీడ్ అనమాట. అంటే మొత్తం నాకే రావాలి, 99% నేనే షేర్ హోల్డర్ అవ్వాలి, లేకపోతే 100 నాకే రావాలి అని అనుకుంటాం. కరెక్టే, 100 నీకు రావాలి అని అనుకుంటే 100 సమస్యలు నువ్వే తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం పంచుకోవడం జరుగుతుందో చాలా వరకు ఈజీ అవుతుంది. ఇట్లాంటిది అనమాట కొన్ని రకమైనటువంటి అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. ఆ తర్వాత వెల్త్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఇదంతా కుబేరా ఎలా అయితే ఇస్తుందో పెర్ఫార్మెన్స్, దానికంటే అడ్వాన్స్ వర్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన సాధన విధానాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా స్పిరిచువల్ అండ్ సైన్స్ ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక మనిషిని ప్రయోజకుడు వైపు తీసుకుని వెళ్ళేటువంటి కాన్సెప్ట్లు అండి. అంటే ఏదో చెప్పేస్తున్నాం కదా అని చెప్పేసి ఏదో డబ్బులు వచ్చేస్తాయి, నాకు డబ్బు అనేది పాయింట్ అనేది కాదనమాట. నాకు కావాల్సింది
బలమైనటువంటి వ్యక్తిత్వాలు నిర్మాణం చేయాలి. ఆ బలమైనటువంటి వ్యక్తిత్వాలు నిర్మాణం చేయాలి అని అంటే వాళ్ళు కూడా బలంగా ఆలోచన చేయాలి. ఇప్పుడు నా కాన్సెప్ట్లు వాస్తవానికి చెప్పాలి అని అంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి. నేను దాని గ్యారంటీకి ఒప్పుకుంటాను. నేను అయ్యో లేదండి మేము చాలా చీప్గా చెప్పేసి నేను చెప్పే రకం కాదు. నేనే ఒప్పుకుంటాను, చాలా కాస్ట్లీ, ఎవరు బేర్ చేయలేరు అనమాట. అట్లా ఉంటుంది. ఒక నార్మల్ వ్యక్తి కూడా సార్ నేను మీ కోర్స్ చేయాలి అని అనుకుంటున్నాను, బట్ మీ క్లాసెస్ చూస్తామంటే చాలా ఎక్కువగా ఉన్నాయి, నువ్వు అది కూడా ప్రయత్నం చేయలేదంటే రేపు నువ్వు 1,00,000 కోట్లు లేకపోతే 100 కోట్లు సంపాదించాలని చెప్పేసి గేమ్స్ పెట్టుకున్నావు, నువ్వు దీన్నే చేయలేవు అని అంటే ఇంకా దాన్ని ఏం చేయగలుగుతావు? కరెక్టే కదండి. నువ్వు ఈ మాత్రం ప్రయత్నం చేయట్లేదు అంటే మిగిలిన నువ్వు ఎలా, నీ ఎలిజిబిలిటీ, నీ ఎబిలిటీ, నీ కెపాసిటీ అక్కడే తెలిసిపోతా ఉంది, నీవు ఎంత, నీ స్టఫ్ ఎంత అని చెప్పేసి. అప్పుడు నేను ఎందుకు చెప్పించాలి? నా ఐడియాలజీ ఈ విధంగా ఉంటుందండి. పీపుల్ ఏమనుకుంటారు అని అంటే బాగా నొక్కేస్తున్నాడు ఈడే అని అనుకుంటారు అనమాట. అనుకున్నారు, నేను అదే అనుకుంటాను, నేను నొక్కేస్తున్నాను అనేది అనుకుంటాను. నేను ఎక్కడొక్కడ పాయింట్ చెప్తున్నాను, నాకు బలమైనటువంటి క్యాండిడేట్ కావాలి. నా ఫీజు చూసి భయపడ్డాడు అని అంటే అతను అనర్హుడు, అతను చేయలేడు. నువ్వు దీన్నే జయించలేవు అని అనుకుంటే నాకు మిగిలిన నువ్వు గొప్ప విజయాలు నువ్వు ఏ విధంగా చేయగలుగుతావు? నేను ఈ లెవెల్లో ఆలోచించుకోవడం వల్ల ఏంటనంటే కావాలని ఫీజులు పెంచేస్తానండి. నేను కొన్నిసార్లు ప్రోగ్రామే చేయను. ఎందుకు చేయను అని అంటే బికాస్ ఆఫ్ వీళ్ళ ఎబిలిటీ అంత ఉంది, వీళ్ళకి నిజంగా అంత సబ్జెక్ట్ని గ్యాదరింగ్. పూర్వకాలంలో గురుకుల ఆశ్రమాలలో ఎలా ఉండేది అని అంటే ఒక మాస్టర్ ఆయన్ని కనీసం 10 సంవత్సరాలు తిప్పేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట, ఒక్క చిన్న మంత్రం ఇవ్వడం కోసం. నేనైతే మరీ అంత టార్చర్ పెట్టట్లేదు నిజం చెప్పాలి అని అంటే. చాలా సింపుల్గా ఒక అమౌంట్ అనేది చెప్పి దాంట్లో నాకు ఫిల్టర్ అయిపోతుంటుంది. చాలామంది అంటారు సార్ మనిషి బేర్ చేసేది కాదు సార్ మీ ఫీజు అది ఇది అని చెప్పి. నాకు తెలుసు ఆ విషయం, నాకు ఖచ్చితంగా తెలుసు. నేను కావాలనే పెడతాను అనమాట. ఎందుకనంటే నువ్వు దీన్నే జయించలేవు అని అంటే దాన్ని ఏం జయించగలుగుతావు? నువ్వు ఈ ఒక చిన్న విషయాన్ని మై గాడ్ ఇంత కష్టం అని చెప్పేసి నేను అనుకుంటే నువ్వు డ్రీమ్ వరల్డ్ నువ్వు ఎలా రీచ్ అవ్వగలుగుతావు? నువ్వు ఇది నాకు నథింగ్, నా లైఫే నాకు ఇంపార్టెంట్ అనుకున్న వ్యక్తి ఖచ్చితంగా ముందుకు రాగలుగుతాడు. సో అందుకనే అండి వెల్త్ ఇంజనీరింగ్ కావచ్చు, కాన్షియస్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇది చాలా డివైనిటీతో కూడుకున్నటువంటిది. ఆల్మోస్ట్ మీకు నేను టీవీలోనే ఎంతమందిని చేంజ్ చేసేస్తున్నాను అని అంటే క్లాస్లో ఉంటే ఎంతమందిని చేంజ్ చేసి ఉంటాను? ఈరోజు కొట్టుకుంటున్నాను సొంత డబ్బా, ఏమనుకోమాకండి. సో ఎంతమందిని చేంజ్ చేస్తుంటాను నేను? అది ఆలోచించుకోవాలి అని అనమాట. అంటే ఏదో కమర్షియల్ అనే మైండే కాదు. నా కాన్సెప్ట్లు కొనలేరండి, అది మాత్రం నేను గ్యారంటీ చెప్తాను. ఇట్స్ ఇంపాసిబుల్, మీరు కొనలేరు. నేను అనేది ఏంటంటే నేను మీ ధైర్యాన్ని చూస్తున్నాను, నా క్లాస్కి రాగలుగుతారా లేదా అన్నది. అందుకనే ఇది చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఇవన్నీ ఏంటంటే స్పిరిచువల్ యూనివర్సిటీ కింద ఉంటాయండి. ఇట్స్ కంప్లీట్లీ ఆర్గనైజేషన్ బేస్ మీద ఉంటుంది. చాలా పర్ఫెక్ట్ కోర్స్ అవుతుంది. అండ్ నేను దీన్ని ఇండియాలోనే కాదు బయట కంట్రీస్లో కూడా ఎక్కువగా చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మేము చాలా పెద్ద ఎక్స్పాన్షన్లోకి వెళ్ళబోతున్నామండి. ఇంకా నుంచి ఈవెన్ ఈ కోర్స్ జాయిన్ అయ్యాను అని అంటే మీకు చాలా గొప్ప ప్రివిలేజ్గా ఫీల్ అవ్వాలి. ప్రతి ఒక్కరు ఆ విధంగా చేయబోతున్నాం అనమాట. నేను ఆ క్లాస్ చేశాను అని అంటే బయట వాళ్ళు అనాలి నువ్వు చాలా గ్రేట్ అని చెప్పేసి. మీరు జనరల్గా ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో నేను కోర్స్ చేశాను అని అంటే ఏ విధంగా హీస్ ఫ్రమ్ హార్వర్డ్ అని చెప్పేసి ఏ విధంగా చెప్తారో, అద్వైత స్పిరిచువల్ యూనివర్సిటీలో వెల్త్ ఇంజనీరింగ్ చేశాను అని అంటే కూడా అంత ప్రివిలేజ్గా ఫీల్ అవ్వాలి. ఆ విధంగా తయారు చేస్తున్నాం అనమాట కాన్సెప్ట్ని. నేను ఛాలెంజ్ తీసుకున్నానంటే వదిలిపెట్టమని ఖచ్చితంగా చేస్తాం. ఆ విధంగా ఉంటుంది. ఓకే అండి, చాలా విషయాలు తెలుసుకున్నాం. లాస్ట్ ఒక సమయం అయిపోయింది కాబట్టి వాతావరణం ఇంకొంచెం చల్లగా ఉండాలనేసి, సో ఈ మే మొత్తం మనకి చల్లగా అలా గడిచిపోవాలని చెప్పి ప్రతి ఒక్కరు సంకల్పించండి. మన సంకల్పాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. నమస్కారం. ఓకే అండి, ఇంకా అదేవిధంగా లాస్ట్ మీరు ఇంతకుముందు కాలర్ అన్నట్టు వాస్తుకు సంబంధించి విషయాల్లో అంటే సమయం తక్కువ ఉంది, చిన్న సందేహం అడుగుతున్నాను. వాస్తుకు సంబంధించి వీరికి ఎన్నో సందేహాలు ఉంటాయి. అంటే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎవరైనా చెప్పేస్తే ఇంకా అదే మైండ్లో పెట్టుకొని ఉంటూ ఉంటారు. అది అంతటి ప్రభావం చూపిస్తే అది అంతటి భయంకరమైనదా? మనల్ని సింపుల్ అండి, మీరు భయంతో కూడుకోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఒకే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. శ్రీలంక నిర్మించింది విశ్వకర్మ, అదేవిధంగా ద్వారక నిర్మించింది కూడా విశ్వకర్మనే. మరి వాళ్ళు ఎంత వాస్తు అగ్రగణ్యులు ఉంటారు? అటు పరిస్థితి ఏంటి? ఏదైనా ఒక రోజు పడిపోవాల్సిందే, ఏదైనా ఒక రోజు. ఏది శాశ్వతంగా ఇక్కడ ఏవి ఉండవు. శాశ్వతమైనటువంటి ఆత్మ విధానాన్ని పట్టుకొని విజయం సాధించుకుంటూ ముందుకెళ్ళాలి, కానీ బలహీనత పడకూడదు. మన పూర్వీకులు వాస్తు లేవా, అలాగే నేను వాస్తుని కంప్లీట్ కొట్టిపడాను అని చెప్పేసి నేను అనటం లేదు. మన వాళ్ళు ఏదైనా చెప్పారు అని అంటే దాని వెనకాల 100 లాజికల్ ఆలోచించుకొని చెప్పుంటారు. కానీ దానికి మీరు బలహీనులు కావద్దు. జస్ట్ రిలాక్స్. ఎంతవరకు అవసరం అంతవరకే తీసుకోండి, అక్కడి వరకే దాన్ని ఫాలో అవ్వండి. ఈశాన్యంలో వాటర్ పోవాలి, అది కరెక్టు. నైరుతిలో బరువు ఉండాలి, అది పర్ఫెక్టు. ఆగ్నేయంలో అగ్ని ఉండాలి, వాయువ్యంలో ఏదో రకంగా మనం కొద్దిగా స్పేషియస్గా పెట్టుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ పూజా గదిలో ఎలా నిర్మించుకోవాలనుకున్నది చేసుకోండి. దట్స్ అప్ టు యూ. బాగా చేసుకుంటే ప్రాబ్లం లేదండి, అంతేకాని ఇష్టం వచ్చినట్టుగా దానికి భయపడిపోయేసి ఇల్లులు పాల్గొట్టేసుకోవడాలు చాలామంది నాకు చెప్పి చాలా ఇది ఎరిగిందండి. ఇలా ఉండకూడదు అన్నది నా యొక్క ప్రధానమైన అభిమతం అండి. అంతే.
ఓకే అండి, గిరీష్ గారు ధన్యవాదాలండి. చాలా విషయాలు, ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు. Thank you. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, అద్వైత క్రియ వ్యవస్థాపకులు స్పిరిచువల్ సైంటిస్ట్ టీకే గిరీష్ గారిని కలిసి మరి మీకు సంబంధించి ఎన్నో సందేహాలు నివృత్తి చేసుకోవాలి, వారి క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. ఇది వాళ్ళ మహాసంకల్పం అద్వైత క్రియ. నమస్తే. వివరాలకు సంప్రదించండి. మహాసంకల్పం అద్వైత క్రియ. మిస్టర్ ఈకే గిరీష్, లైఫ్ కోచ్, ఫౌండర్ అద్వైత క్రియ అండ్ అద్వైత స్పిరిచువల్ రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. అడ్రస్ ప్లాట్ నెంబర్ 939, రోడ్ నెంబర్ 48, అయ్యప్ప సొసైటీ, ఆపోజిట్ లైన్ CGR ఇంటర్నేషనల్ స్కూల్, ఆపోజిట్ మాదాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, మాదాపూర్, హైదరాబాద్ 81. ఫోన్ నెంబర్స్ 8125162927, 8179560504. Anchor dress courtesy by Master